పేరు సుగుణవతి. నేను సిటీజీ గ్రూప్లో మా గోపాలపట్నం సిటీజీ వనమాలి మా టెర్రస్ గార్డెన్ గ్రూప్కి నేను మా గోపాలపట్నం గ్రూప్కి అనమాట. నేను ఇన్ఛార్జ్ని. మా అడ్మిన్స్ నేను మరి శ్యామల గారు ఇద్దరం ఇన్ఛార్జ్ని. మా అడ్మిన్స్లో మరి సరిత గారు, జ్యోతి గారు, మా అరుణ గారు. మేము అందరం ఇవ్వండి. మేము సిటీజీ వాళ్ళ కొంచెం దీనివల్ల అప్పుడు మా అడ్మిన్లు ముగ్గురును ఒక 3 నెలలు అయింది ఈ బాధ్యత వహించారండి. వహించిన వాళ్ళు మాకు అన్ని ఫెర్టిలైజర్ సెట్ ఏవన్నీ ప్రతి వస్తువు అండి. మాకేంటంటే వితిన్ 1 మంత్లోని మేము అందరం కొత్తలం అండి. మా అందరినీ మేము ఇలా చేస్తున్నాం, మీరు చేస్తారంటే పర్వాలేదు మేము చేసామండి. మాకు వాళ్ళు సహకరించారు, మేము కూడా బాగా చేయగలిగాము. ఇంకో విషయం ఏంటంటే మొన్న కూడా మా ఇన్ఛార్జెస్ అందరికీ మా అడ్మిన్లు మీటింగ్ పెట్టారు. మాకు ఇవ్వాల్సిన సలహా సూచనలు ఇచ్చారు. ఇదిగోండి ఇవాళ ఫస్ట్ టైం మా గోపాలపట్నం పెందుర్తి మీటింగ్ అవుతుంది. జ్యోతి గారు ఆఫీస్లో మీటింగ్ పెట్టాము. మాకు గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ రత్నం గారు, జేవి రత్నం గారు మా కోసం మొక్కలు, విత్తనాలు, రేర్ విత్తనాలు ఇవన్నీ తెచ్చారండి. తెచ్చి మేము అన్ని పంచుకున్నాం పరస్పరంగా. అతని సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఇలాగే మేము మిద్దె తోటలు చేసుకొని మేము శుభ్రంగా అందరూ మా పిల్లలు, మా భావి తరాలు, మా మనవలు, మా పిల్లలు, మనవలు అందరూ మేము మా మనవలకి పిల్లలకి అలవాటు చేస్తే తదుపరి ఎవరు ఇవాళ చూడండి ఒక 5 ఏళ్ల పిల్లడికి క్యాన్సర్ అంటున్నారు. ఇలాంటివన్నీ ఏమీ లేకుండా భావి తరాలు బాగా చూడండి. మా అమ్మమ్మలు, తాతలు, మా అమ్మగారు అండి, మా అమ్మగారు 90 సంవత్సరాల వరకు ఆవిడకి ఒక ట్యాబ్లెట్ అంటే ఏంటో తెలియదండి. ఈ మధ్యన ఆవిడ కాలం చేశారు. అలాంటి ఇది మనం తేవాలండి మన పిల్లల కోసం కూడాను. అందుకోసం అనేసి వీళ్ళు మా అడ్మిన్స్ అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళతో పాటు మా ఇన్ఛార్జీలను కూడా సహకారాలు అందించి వాళ్ళ కష్టం దగ్గర మా కష్టం ఏమి కాదండి. కానండి వాళ్ళు కూడా ఏంటంటే పర్యావరణాన్ని రక్షించాలి అనే ఈ కాంక్రీట్ జంగల్లోని మనము మన పిల్లలకి ఎలాంటి జబ్బులు ఇవి రాకుండా మన పంట మనం పండించుకొని మన ఆరోగ్యం మన చేతుల్లోని అన్న నినాదంతోనే మనం ముందుకు జరగాలని ఆశిస్తున్నాం.